ఇజ్రాయెల్కి షాకుల మీద షాకులు తగలబోతుంది. ఇజ్రాయెల్ తాజాగా ఓ పక్కన అమెరికా ఇచ్చే ఆయుధాలు తగ్గించింది, వాళ్ళు ఇచ్చే సాయం తగ్గించింది. మరొక వైపును చూస్తే యుద్ధం ఆపాల్సిందని ఐక్యరాజ్య సమితి ఒత్తిడి చేస్తుంది. ఐక్యరాజ్య సమితిలో చేసిన తీర్మానానికి మద్దతు ఇచ్చింది, కానీ అసలు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టింపజేసింది అరబ్ దేశాలు. అయినా సరే పాటించినటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఈ మధ్యన పునరుద్ధరించుకున్నటువంటి దుబాయ్ ఆ దౌత్య సంబంధాలని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. వాస్తవంగా దుబాయ్ అరబ్ దేశాలకి ఒక పెద్ద లక్ష్యం ఉంది. వాళ్ళు భవిష్యత్తులో ఆయిల్ అమ్మకాలు తగ్గిపోతాయి కాబట్టి ఆ టైంలో మంచి డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి ఇజ్రాయెల్ సహాయంతో ఎదగాలని అనుకున్నారు. అందుకోసం ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకున్నారు. అందుకనినే అమెరికా వాస్తవంగా హౌతీలను రెచ్చగొట్టి లేకపోతే హమాస్ని రెచ్చగొట్టి ఈ ఘాతుకానికి పాల్పడేలా చేసింది అన్నటువంటిదే ఒక సందేహం. ఆ పేరుతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇప్పుడు అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి తగ వచ్చింది. తద్వారా మళ్ళీ ఇజ్రాయెల్ తమ మీద డిపెండ్ అవ్వాలి, అరబ్ దేశాలు తమ మీద డిపెండ్ అవ్వాలి. అమెరికా చేసే డబుల్ గేమ్కి పావులుగా ప్రపంచం మారుతుందనడానికి సాక్ష్యం ప్రస్తుతం జరిగిన పరిణామాలు.